జన జాతర వేల కొలదిగా వీరులు నేల కొరిగితేనేమి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. వెరజిమ్మే సింగరేని బంగారం అనువనున ఖనిజాలు నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం. వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం నువ్వుకు సింగారం. వైన వన సంపద చక్కనైన కనస సంపద సాధమైన వన సంపద చక్కనైన కన సంపద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. నిజానికి ఇక్కడ ఒక ప్రవాహం ఉరకలేస్తుంది, ప్రవహించే ఉత్తేజం ఉంది ఇక్కడ. ఇటు పక్కన తుంగభద్ర, ఇటు పక్కన కృష్ణమ్మ పరవళ్ళు, ఈ రెండింటి మధ్యనే శాంతినగర్ ఉంది. ఈ ప్రవహించే ఉత్తేజానికి మన మధ్య లేకపోయినా మూర్తి సార్ ఒక ఐకాన్. ఆయన మీద ఉన్న పాటను శాంతకుమారి కమాండ్ డాష్ రిక్వెస్ట్ కమాండ్ డాష్ నేను ఉత్తేజం తుంగభద్ర పరవళ్ళు కృష్ణమ్మ నిటినార. ప్లీజ్ ప్లీజ్ నరేందర్ పొంగే ఉల్లాసం తుంగభద్ర నీటిధార కృష్ణమ్మ పరవళ్ళు ఒక మంచుల చిక్కుకోదమ్మ మా వేగు చుక్క పొడి ఎండలో ఆరిపోదమ్మ మా మూర్తి సరు పొడి ఎండలో ఆరిపోదమ్మ. ఉరకలేస్తూ పరుగులేస్తూ ప్రవహించే ఉత్తేజం ఉప్పొంగే ఉల్లాసం తుంగభద్ర నిటిధార కృష్ణమ్మ పరవళ్ళు పొగ మంచులు చిక్కుకొదమ్మ మా వేగు చుక్క పొడి ఎండలో ఆరిపోడమ్మ మా మూర్తి సారు పొడి ఎండలో ఆరిపోడమ్మ. చదువంటే జ్ఞానమాని జ్ఞానమే విజ్ఞానమాని అజ్ఞానపు పిల్లగాళ్ళు మట్టి ముద్దలు బండరాళ్ళు సుతమద్దు పొరగాళ్లను అపురూప శిల్పాలుగా చెక్కినట్టి మా శిల్పి నీవులేవయ్యో మా మూర్తి సారు ఒక్కసారి వచ్చిపోవయ్యో మా మూర్తి సారు కడసారి చూసిపోవయ్యో. ఉరకలేస్తూ పరుగులేస్తూ ప్రవహించే ఉత్తేజం ఉప్పొంగే ఉల్లాసం తుంగభద్ర నిటిధార కృష్ణమ్మ పరవళ్ళు పొగ మంచులో చిక్కుకోదమ్మా మా వేగుచుక పొడి ఎండలో ఆరిపోడమ్మా మా మూర్తి సారు పొడి ఎండలో ఆరిపోడమ్మా. చిల్లడి తిన్నే కోయిల తిన్నే బొంకూరు బుడిదిపాడు పైపాడు కరిపాడు కలుకుంట్ల శ్రీనగర్ మద్దూరు బుడమర్సు గాంధీనగరు శాంతినగరు వడ్డేపల్లి పల్లె గుండెలోన ప్రతి ఇంట దీపమయ్యావా మా మూర్తి సారు ఒకసారి వచ్చిపోవయ్యో మా మూర్తి సారు ఒకసారి వచ్చిపోవయ్యో కడసారి చూసిపోవయ్యో మా మూర్తి సారు కడసారి చూసిపోవయ్యో. 1987 పోరగాన్లు దండలేమో తెచ్చినారు 87 పోరగాన్లు దండలేమో తెచ్చినారు నీకోసం వచ్చినారు ఒకసారి చల్ ఒకసారి వచ్చిపోవయ్యో మా మూర్తి సారు కడసారి చూసిపోవయ్యో.
సింహం లాంటి రూపు నీది భలే, సింహం లాంటి రూపు నీది, వెన్న లాంటి మనసు నీది, సింహం లాంటి రూపు నీది, వెన్న లాంటి మనసు నీది, పట్టుబట్టి పాఠం చెప్పి పట్టుబట్టి పాఠం చెప్పి సారేమనేటోడు, బట్టి కొడితే మట్టి అనేటోడు కదా. బట్టి కొడితే మట్టి అన్నావు, బట్టి కొడితే మట్టి అన్నావు. ఇంగ్లీష్ ఎట్లా చెప్పేటోడు, నీకంటో టూ బ్రదర్, సింపుల్ లాంగ్వేజ్ నేర్చుకోమనేటోడు కదా. బట్టి కొడితే మట్టి అన్నావు, పొడి పొడి మాటలల్లో ఆంగ్లాన్ని నేర్పినావు, పొడి మాటలల్లో పొడి పొడి మాటలల్లో ఆంగ్లాన్ని నేర్పినావు. భలే లెక్కల టీచర్, లెక్కలాకే లెక్క నేర్పి, లెక్కలాకే లెక్క నేర్పి, లెక్క దప్పని పట్టుకునేది, లెక్క దప్పని పట్టుకునేది, లెక్కలాకే లెక్క నేర్పి, లెక్క దప్పని పట్టుకునేది. ఒక్కసారి ఒక్కసారి వచ్చిపోవయ్యో మా మూర్తి సారు కడసా చూసిపోవయ్యో. ఎక్కడికి పోతాడు సారు, ఎక్కడికి పోతాడు? రావేంద్రుని బడి అంత మాలోని మది అంత, రావేంద్రుని బడి అంత మాలోని మది అంత, కొమ్మలోన కొమ్మలంతా ఎవరివి? కొమ్మలోన రెమలోన ఆకులోన ఈనెలోన, కొమ్మలోన ఆకులోన ఈనెలోన, పూసేటి పొద్దులోన వీచేటి గాలిలోన, పొడిసేటి పొద్దులోన వీచేటి గాలిలోన, పూసేటి పువ్వులోన మాలోని మది అంత, గుండెలోన గుడి గట్టి జ్ఞాపకంగా నిలిపినాము, గుండెలోన గుడి గట్టి జ్ఞాపకంగా నిలిపినాము. కడదాకా కడదాకా మాతో ఉంటావు మా మూర్తి సారు, కడదాకా మాతో ఉంటావు. మమ్ము ఇడిచి ఎటు వెళ్తావు మా మూర్తి సారు, మమ్ము ఇడిచి ఎటు వెళ్తావు. ఉరకలేస్తూ ఉరకలేస్తూ పరుగులేస్తూ ప్రవహించే ఉత్తేజం, ఉప్పొంగే ఉల్లాసం, తుంగభద్ర నిధిధార కృష్ణమ్మ పరవళ్ళు, పొగమంచులో చిక్కుకొడమ్మా మా ఊరి మూర్తి సారు, పొడి ఎండలో ఆరిపోడమ్మా మా మూర్తి సారు, పొడి ఎండలో ఆరిపోడమ్మా. ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కారమైంది. నిజంగా మూర్తి సార్ నడిచొచ్చారు ఇక్కడికి, మన మధ్యలో కూర్చున్నారు, మనకు కనపడట్లే. ఆయన ఆత్మగా, ఆయన ప్రతిరూపంగా ఆయన పెద్ద కూతురు మన మధ్యలో ఉన్నారు. నిజానికి మన టీచర్లు మన కోసం, మన బావ కోసం 6th నుంచి 10th వరకు హిందీ సార్ ఆయనతో గొప్ప అనుభూతులు, గొప్ప జ్ఞాపకాలు. తెలుగు సారు చక్కటి పద్యాలు, తేట తెలుగుల. నిజానికి అంత గొప్ప గోపాలరావు గారు తన విధులను చక్కగా నిర్వర్తించేవారు. నిజానికి బుజ్జిబాబు సార్ గారు ఆయన నిజానికి ఆయన సతీమణి చక్కగా మా అందరి మీద శ్రద్ధ పెట్టేవారు. నేను ఎక్కడ డ్రాప్ అవుట్ అవుతానో అని మేడంగా పిలిచి చెప్పేవారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, జెండర్, రిలీజన్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఇది ఎక్కడైనా అమలైందో లేదో నాకు తెలియదు, కానీ 100% మన దగ్గర అమలైంది. 100% ఈ స్కూల్లో రంగు, రుచి, వాసన తేడా లేకుండా అందరినీ తమ కన్నబిడ్డలాగా కొల్లి రాధాకృష్ణన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి ఘనమైనటువంటి వారసత్వం, అంత గొప్పటి టీచర్లు. నిజానికి టీచర్ గురించి ఒక కొటేషన్ చెప్పాల్సి వస్తే, చక్కగా పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, విద్యార్థుల్లోని
క్రియేటివిటీని గుర్తించి తమ కంటే వాళ్ళను గొప్పగా తీర్చిదిద్దిన వాళ్ళే నిజమైన ఉపాధ్యాయులు. అది 100% రవీంద్ర ఉన్నత పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి ఖచ్చితంగా అతుకుతుంది. మూర్తి సార్ పాఠాలు చెప్పేటప్పుడు పీసీని మన మధ్యలో ఉండేటోడు, సార్కు మనవాడు. జీరోవి మన మధ్యలో ఉండేటోడు, బుజ్జవ సార్ కొడుకు. సమన్వయ సార్ కొడుకు జూనియర్ ఇక్కడే చదువుకున్నారు. తెలుగు సార్ పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. కానీ వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ప్రత్యేకంగా చూడలే, వీళ్ళు చూడలే. అంత గొప్ప ఉపాధ్యాయ బృందం. వాళ్లకు మనం శిష్యులైనందుకు, వాళ్లకు మనం వాళ్ళ దగ్గర మనం చదువు నేర్చుకున్నందుకు, వాళ్ళను సన్మానించే భాగ్యం మనకు కలిగినందుకు నిజంగా మనమంతా గర్వించాల్సిందే. నిజంగా మనం గొప్ప అదృష్టవంతులుగా. ఇంతకంటే గొప్ప అవకాశం, గొప్ప భాగ్యం ఏముంటుంది? ఇంతకంటే ఏముంటుంది? ఒక చరిత్రలో ప్రతిరోజు లిఖించబడుతుంటుంది. 87, 88 సంబంధించినటువంటి ఒక బ్యాచ్, ఒక ప్రగతిశీలమైనటువంటి బ్యాచ్. చదువు అంటే కేవలం పాఠాలు చదవడమే కాదు, కేవలం అకాడమిక్ మాత్రమే చదవడం కాదు. ఎక్కడ అకాడమిక్ చదవడం మాత్రమే అని చదువుగా డెఫినేషన్గా లేదు నిజానికి. అట్లా కనుక అకాడమిక్ మాత్రమే చదివితే వాళ్ళంతా బాయిలర్ చికెన్ అవుతారు. అకాడమిక్తో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీ ఉన్నోళ్ళు నాటుకోళ్ళు అవుతారు. కొత్త తరానికి చెప్తాను ఆ విషయం. ఒక గొప్ప వారసత్వాన్ని, ఒక గొప్ప ప్రశ్నించే తత్వాన్ని, పోరాడే తత్వాన్ని, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆద్యుడు అంటాడు కాళోజీ. ఒక అక్షర రూపం దాల్చిన సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. ఇక రాయడం, మాట్లాడడం. ఇంతకుముందు జై జయ తెలంగాణ పాట పాడింది కదా. ఈ పాట రాసినటువంటి కవి ప్రాథమిక విద్య లేదు, ఒక పశువుల కాపరి. ఆయన ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలే. ఎంత అద్భుతమైన పాట రాసింది. అమ్మ నీకు దండాలోయమ్మ, నన్ను కన్నా తల్లి నీకు దండాలోయమ్మ, మాట నేర్పి పాట నేర్పి బతుకు మాట చూపినట్టి, అమ్మ నీకు దండాలోయమ్మ, నన్ను కన్నా ఊరు తల్లి నీకు దండాలోయమ్మ అని కన్న తల్లి గురించి అంత గొప్పగా చెప్పినటువంటి అందశ్రీ. ఓకే, ఇప్పుడు అంత గొప్ప కవి ఎక్కడి నుంచి వచ్చారు? మట్టిలో నుంచి వస్తారు, మన మధ్యనే ఉంటారు. ఇప్పుడు ముందుగా మన ప్రియతమ మాజీ హెడ్ మాస్టర్ బుజ్జిబాబు గారిని సన్మానించేందుకు శోభారాణి, మనోరమ, శ్రీలత, రజని, అనురాధ, ఉమా, కృష్ణారెడ్డి, మురళీధర్ రెడ్డి, భాస్కర్, నగేష్, విజయమోహన్ రెడ్డి వేదిక మీదకి రావాల్సిందిగా కోరు. రండి. తగించిన కిరణమా వీర తెలంగాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా. భలే 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 ఉస్మానియా క్యాంపస్ లో
నగరు మట్టిలోన ములిచిన మందారమా వీర తెలంగాణమా నల్లగొండ నగరు నల్లగొండ నగరు భలే 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 ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణంలో కురిసినవో వర్షమా వీర తెలంగాణమా హైదరాబాదు ఒడిలోన చేసిన బలిదానమా వీర తెలంగాణమా రంగారెడ్డి చాకరీలు మోగిన నగారమా వీర తెలంగాణమా హైదరాబాదు రంగారెడ్డి హైదరాబాదు రంగారెడ్డి భలే 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 ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణంలో కురిసినవో వర్షమా వీర తెలంగాణమా మెదకు సీమ గాలిలోని త్యాగాల గంధమా వీర తెలంగాణమా సాంబాదు నుదుటి మీద చెప్పినవో కుంకుమా వీర తెలంగాణమా మెదకు సీమ సాంబాదు సాంబాదు అరే ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణంలో కురిసినవో వర్షమా వీర తెలంగాణమా కరీంనగరు రైతు కూలి చిందించిన రక్త మహావీర తెలంగాణమా ఆదిలాబాదు అడవుల్లో రాజుకున్న రౌద్ర మహావీర తెలంగాణమా కరీంనగరు ఆదిలాబాదు కరీంనగరు ఆదిలాబాదు భలే 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 ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణంలో కురిసినవో వర్షమా వీర తెలంగాణమా